తిరుపతిలో వాషింగ్ పౌడర్ నిర్మా రాజకీయం నడుస్తుంది. రేపు జరగనున్న డిప్యూటీ నగర్ మేయర్ ఎన్నిక రాజకీయంగా అనూహ్య మలుపులు తిరుగుతుంది. మెజారిటీ కార్పొరేటర్లు బలమున్న వైసీపీని అధికార కూటమి ముప్పు తిప్పలు పెడుతుంది. ఆ పార్టీ డిప్యూటీ మేయర్ అభ్యర్థి మునిశేఖర్ రెడ్డి ఇంటి భవనాలు ఆక్రమ నిర్మాణాలంటూ మున్సిపల్ అధికారులు కూల్చేందుకు ప్రయత్నించారు. దీంతో వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి మేయర్ శిరీష అడ్డుకున్నారు. భవనంలో కొంతవరకు కూల్చగా వెంటనే శేఖర్ రెడ్డి కూటమిలో చేరుతుందంటూ ప్రకటించారు. దీంతో మున్సిపల్ కూల్చే పనులు మధ్యలో ఆపేసి తగిన సిబ్బంది లేదంటూ వెనక్కి వెళ్లిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో మరో కార్పొరేటర్ లడ్డు బాబును డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే 32 మంది కార్పొరేటర్లను వైసీపీ పాండిచ్చేరికి క్యాంపునకు తరలించాయి. డిప్యూటీ మేయర్ స్థానం కావాలంటే 25 మంది బలం కావాలి. దీంతో మిగతా కార్పొరేటర్లపైన సామధాన దండోపాయ చర్యల ప్రయత్నాల్లో కూటమి నేతలు నిమగ్నమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, తిరుపతిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా వాషింగ్ పౌడర్ నిర్మా తరహా రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యధిక కార్పొరేటర్ల బలం వైసీపీకే ఉంది. మొత్తం 50 స్థానాల్లో మొత్తం కూడా 47 స్థానాలు ప్రస్తుతం కార్పొరేటర్లు మేయర్ ఉన్నారు. మిగతా 3 చోట్ల ఒక చోట రాజీనామా చేశారు. దానికి సంబంధించి కూడా డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రస్తుతం ఇప్పుడు జరుగుతోంది. అయితే గెలవాలంటే కనీసం 25 మంది సభ్యుల బలం కావాలి. గతంలో కూటమి గెలిచిన తర్వాత డిప్యూటీ మేయర్ గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి రాజీనామాతో ప్రస్తుతం ఈ ఎన్నిక అయితే జరుగుతోంది. అయితే ఎక్కువ మంది కార్పొరేటర్లు ఇప్పటికీ కూడా వైసీపీతో ఉండడంతో క్యాంపు రాజకీయాలకు పార్టీ తెరలేపింది. మొత్తం 32 మంది కార్పొరేటర్లను పాండిచ్చేరికి తరలించి అక్కడ క్యాంపు నిర్వహిస్తున్నారు. రేపు ఎన్నిక సందర్భంగా వాళ్ళందరినీ ఓటింగ్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఎన్నికల తర్వాత దాదాపు 15 మంది దాకా కార్పొరేటర్లు దగ్గర కూటమిలో చేరటం జరిగింది. అయితే ఇంకా బలం కావాలంటే కనీసం ఇంకో 10 మంది బలమైనా కావాలి. దీంతో సామధాన దండోపాయాల పైన కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైనా ఈ అక్రమ భవనాలపైన దృష్టి సారించారు. ఎవరైనా నిబంధనలకు అతిక్రమించి భవనాలు నిర్మిస్తుంటే ఆ ప్రదేశాలకు గత 2 రోజులుగా మున్సిపల్ అధికారులు వెళ్లి వాటిని కూల్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇందులో భాగంగా డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎవరైతే వైసీపీ ప్రకటించిందో మునిశేఖర్ రెడ్డి భవనాల దగ్గరికి నిన్న అధికారులు వెళ్లారు. దీంతో అక్కడికి భూమన అభినయ్ రెడ్డి అలాగే మేయర్ శిరీష ఇతర వైసీపీ నేతలు కూడా భారీగా చేరుకున్నారు. ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి కూడా స్టేషన్ కు తరలించి ఆ తర్వాత కూడా కూల్చివేత కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. అయితే దీంతో ఎక్కడైతే పాండిచ్చేరిలో ఉన్న మునిశేఖర్ రెడ్డి ఈ పరిణామాలతో ఆయన భయపడిపోయి తన వైసీపీని వీడి కూటమిలో చేరతానన్నట్టు ఆయన ప్రకటించిన వెంటనే మున్సిపల్ సిబ్బంది ఆ భవనాల కూల్చివేతను వెంటనే నిలుపుదల చేశారు. తమ దగ్గర తగినంత సిబ్బంది లేదని కారణం సాకు చూపుతూ కూడా వాళ్ళంతా కూడా వెళ్లిపోవడం జరిగింది. దీంతో మిగతా కార్పొరేటర్లపై కూడా ఇదే తరహా చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న డిప్యూటీ మేయర్ అభ్యర్థి ఎవరైతే మంత్రి అనగానే సత్యప్రసాద్ సమక్షంలో ఆయన కూడా ఈ దీంట్లో కూటమిలో చేరుతున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలో నిన్న సాయంత్రం భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మరో కార్పొరేటర్ ని డిప్యూటీ మేయర్ గా తాము ప్రకటిస్తున్నట్టు కూడా ఆయన కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మరి మిగతా కార్పొరేటర్లు వైసీపీలో కొనసాగుతారా లేదా వాళ్ళపైన ఏదైనా కూటమి ప్రయత్నాలు ఫలించి మళ్ళీ కూటమిలోకి చేరతారో మరి చూడాల్సింది. మొత్తం మీద డిప్యూటీ మేయర్ ఎన్నికను అటు 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. మెజారిటీ సభ్యులు లేనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలని చెప్పి కూడా కూటమి పట్టుదలగా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. వరలక్ష్మి.